ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి అసెంబ్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు సుమారు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ సుదీర్ఘ సెషన్ ద్వారా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపనుంది. వీటితో పాటు వైసీపీ సభ్యులపై అనర్హత వేటుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 6 వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరై రిజిస్టర్లో సంతకాలు చేసి ప్రయోజనాలు పొందినట్లు ఇప్పటికే అధికార పార్టీ గుర్తించింది. వారి విషయాన్ని ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచిస్తుండటంతో ఆ 6 ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఒకవేళ స్పీకరు అనర్హత వేటు వేస్తే త్వరలో వచ్చే ఉప ఎన్నికలలో నెగ్గడం కష్టమని వారు భావిస్తున్నారు. అందుకే పార్టీ అధినేత జగన్కు ఒప్పించి అయినా అసెంబ్లీకి హాజరై తమ పదవులను కాపాడుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. వీరిలో కనీసము 4 ఎమ్మెల్యేలు జగన్కు అంగీకారం లేకపోయినా సభకు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలను ధిక్కరించి సభకు వెళ్లాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవేళ వారు పార్టీ లైన్ దాటి అసెంబ్లీలో అడుగుపెడితే అది వైసీపీతో బంధం తెంచుకున్నట్లేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించే మూడులో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లేదు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు. దీనివల్ల ఆ 4 ఎమ్మెల్యేలు అటు వైసీపీలో ఉండలేక ఇటు కూటమిలో చేరలేక రాజకీయంగా త్రిశంకు స్వర్గంలో పడే ప్రమాదం ఉంది. పదవులను వదులుకుంటే ఉప ఎన్నికల గండం పొంచి ఉండడం, పదవులలో ఉంటే పార్టీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావడం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చివరికి ఏ పార్టీలోనూ చేరే అవకాశం లేకపోయినా కనీసం తమ ఎమ్మెల్యేలు పదవులైనా కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో వారు సభకు హాజరయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక మలుపు తిరగబోతుంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల పదవీకాలం మార్చి, ఏప్రిల్లో ముగియడంతో ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై దృష్టి సాధించింది. బడ్జెట్ సమావేశాలలోనే దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఎన్నికల నగరం మోగించేలా అధికార కూటమి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఒకవైపు అసెంబ్లీలో వైసీపీకి ఎమ్మెల్యేల భవితవ్యం, అనర్హత వేటు భయాల చుట్టూ రాజకీయం తిరుగుతుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయాల్సిన బాధ్యత నేతలపై పడింది. అటు సభలో జరిగే పరిణామాలు, ఇటు స్థానిక ఎన్నికల హడావిడి, వైరసీ రాష్ట్రంలో గల్లీ నుంచి అసెంబ్లీ వరకు రాజకీయ వాతావరణం మునిపెన్నడూ లేనంతగా వేడెక్కింది అనుకోవచ్చు. జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ప్రజల్లో వచ్చే వ్యతిరేకతే కాదు, అనేక రాజకీయ పరిమాణ విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది.